నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఆంధ్రప్రదేశ్లో మరొక్క నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజల మూడ్ ఎలా ఉంది, సర్వేలు ఏం చెప్తున్నాయి, ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా పరిస్థితులు ఏంటో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం ఆదాన్ మీడియా చాణక్య స్ట్రాటజీస్ సహకారంతో చేస్తోంది. అందులో భాగంగా చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారు కూడా మనతో సిద్ధంగా ఉన్నారు, ప్రముఖ సెఫాలజిస్ట్. ఒక్కొక్క నియోజకవర్గం గురించి వరుస ఎపిసోడ్లు అందించబోతున్నాం. సో అందులో భాగంగా ముఖేష్ గారు ప్రస్తుతం ఏ నియోజకవర్గం గురించి చెప్తారో తెలుసుకుందాం. రైట్ ముఖేష్ గారు, హలో అండి. ప్రస్తుతం ఏ నియోజకవర్గం గురించి ఫస్ట్ మాట్లాడబోతున్నారు? మొదట నెల్లూరు రూరల్ నుంచి మొదలు పెట్టుకుందాం, ఎందుకంటే నెల్లూరు కీలకం కాబట్టి. ఓకే. పోయినసారి నెల్లూరు అసెంబ్లీ 2019లో 10కి 10 స్థానాలు వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకున్న క్లీన్ స్వీప్ కాబట్టి ఇప్పుడు అదే నెల్లూరు జిల్లా నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి చేరిన అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాన్స్టిట్యున్సీ నెల్లూరు రూరల్ గురించి మొదలు పెట్టుకుందాం మొదట. దీని తర్వాత ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ గురించి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. రైట్. నెల్లూరు రూరల్ అసెంబ్లీ సర్వే రిపోర్ట్ 2024 ఎప్పటి వరకు అండి ఇది? యాక్చువల్లీ ఇది లాస్ట్ 2 days బ్యాక్ రిపోర్ట్. ఎగ్జాక్ట్లీ రెండు రోజుల క్రితం, అంటే ఈ వీడియో రికార్డ్ కావడానికి 2 రోజుల ముందు రిపోర్ట్. ఎస్, తెలుగుదేశం పార్టీకి అక్కడ గ్రాఫ్ ఏ విధంగా ఉంది, వైసీపీ గ్రాఫ్ ఏ విధంగా ఉందని చూస్తే కిషోర్ గారు ఇక్కడ యాక్చువల్గా మనం ఆల్మోస్ట్ 5054 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఓకే. 5054 అక్షరాల టోటల్ మొత్తం నెల్లూరు రూరల్లో మనకు కార్పొరేషన్ డివిజన్లు కొన్ని, తర్వాత రూరల్ గ్రామాలు కొన్ని. రూరల్ గ్రామాల్లో యాక్చువల్గా 25 ఉన్నాయి, అందులో కొన్ని గ్రామాలు డివిజన్లలో కలుసుకొని 18 గ్రామాలు అండ్ 19 డివిజన్ల కింద డివైడ్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ నెల్లూరు రూరల్. యాక్చువల్గా ఇక్కడ మనం సర్వే చేస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు మొన్నటిదాకా నెల్లూరుకి ఎంపీగా ఉన్న ఆదల ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నెల్లూరు రూరల్లో కంటెస్ట్ చేస్తున్నట్టు గమనించండి. దాని తర్వాత గతంలో 2014 కానీ 2019 కానీ గమనిస్తే ఈ 2 ఎలక్షన్స్లో 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి అభ్యర్థిని కంటెస్ట్ చేయడం జరిగింది అక్కడ సురేష్ రెడ్డి. ఆ టైంలో 2014లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక 25,000 మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలవడం జరిగింది. 2019లో టీడీపీ అభ్యర్థి కంటెస్ట్ చేయడం అక్కడ అబ్దుల్ అజీజ్, ముస్లిం మైనార్టీ, ఎందుకంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ కీలకం నెల్లూరు రూరల్లో. అయితే మైనార్టీస్కి అవకాశం ఇచ్చింది టీడీపీ పార్టీ నుంచి. ఆ మైనార్టీస్కి అవకాశం ఇచ్చినప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి అండ్ అబ్దుల్ అజీజ్ టీడీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు కొంచెం మెజార్టీ తగ్గింది. 21,000 మెజార్టీ తోటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం సాధించారు అక్కడ. సో ఇప్పుడు అదే రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది మనం సర్వే చేసినప్పుడు వాస్తవానికి ఇది ఎగ్జాక్ట్లీ 2 days బిఫోర్ కింద రిపోర్ట్ చేసింది, అంటే మొత్తం ఒక 1 week గ్యాప్లో. అయితే ఇక్కడ తీసుకున్నప్పుడు టీడీపీ పార్టీ ఓట్ షేర్ 48.3. ఓకే. ఇక్కడ టీడీపీ పార్టీ ఓట్ షేర్ 48.3, ఇది ఓట్ షేర్ గురించి బేస్ చేసుకొని. ఓకే. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్ షేర్ 44. అండ్ ఏ నిర్ణయం అంటే ఎటు తేల్సిన వాళ్ళు 7.7 ఉన్నట్లుగా మనం గుర్తించడం. అయితే ఈ 7.7లో 50% యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు. అంటే 7.7 మీన్స్ హార్డ్లీ 8%. ఇందులో ఒక 4% మళ్ళీ ఏమవుతుందంటే టీడీపీ ఓట్ షేర్ కలిసే అవకాశం ఉంటుంది. అంటే 48 + 4 ఏమవుతుందంటే 52. అంటే 50 క్రాస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా అంటే 52, 53 వరకు ఈ కూటమి గ్రాఫ్ అంటే టీడీపీ పార్టీ గ్రాఫ్ అనేది ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ 45 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 1% ఇక్కడ ఉంటుంది, 2% అలానే ఉండిపోతుంది అదర్స్ కోటాలో. అండ్ ఈ నియోజకవర్గంలో కొంత సిపిఐఎం ఓటర్స్ కూడా కొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళని గమనించినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఈసారి పూర్తి స్థాయిలో అంటే ప్రత్యక్షంగా పార్టీలో కలవకున్న ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలు క్లియర్గా స్పష్టంగా ఉన్నట్లు గుర్తించారు. అంటే ఆ ఓట్ బ్యాంక్లో కూడా 1% ఇక్కడ యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హార్డ్లీ టీడీపీ అనేది ఇప్పుడు 53 వరకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. 45 వరకు అది 40, ఇది కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే 44 కొంచెం తగ్గొచ్చు, 1% పెరగచ్చు. బట్ ఈ టీడీపీ ఓట్ షేర్ మాత్రం స్పష్టమైన మెజారిటీ. సో హైయెస్ట్ ఒక టీడీపీ ఓట్ షేర్ పెరిగితే హైయెస్ట్ 53, వైసీపీ ఓట్ షేర్ 45 హైయెస్ట్. అంటే 7 to 8% డిఫరెన్స్ అయితే 100% ఉండబోతుంది అనేది స్పష్టమైన రిపోర్ట్ అయితే కనిపించింది. అయితే ఇదే నియోజకవర్గంలో ఇంకొంచెం ఫ్యాక్టర్స్ ఇంకొన్ని చూసుకుంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ మూడ్ అబౌట్ లీడర్స్, ఇద్దరు యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ రెడ్డి కావచ్చు, అండ్
ఎటు నిర్ణయం తెలిసిన వాళ్ళు అదర్స్ కావచ్చు, అంటే ఎవరైనా చెప్పలేని వాళ్ళు. అంటే వ్యక్తిగతంగా మీరు ఏ లీడర్కి ఓటేస్తారు, అంటే ఏ పార్టీకి ఓటేస్తారు అన్నప్పుడు ఇందాక మనం గ్రాఫ్ చూసాం. అవును మీరు ఏ లీడర్కి ఓటేస్తారు అన్నప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి 39% ఓట్ షేర్ వచ్చింది, అవును అండ్ శ్రీధర్ రెడ్డికి 51% ఓట్ షేర్ వచ్చింది. Yes. అండ్ వ్యక్తిగతంగా అంటే ఎటు ఎటు తెలుసుకోలేని తెలుసుకోలేని వాళ్ళు 10% ఉన్నారు. ఈ 10%లో యాంటీ ఇన్కంబెన్స్ ఏదైతే ఉందో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్, ఇప్పుడు ఇద్దరు కూడా లీడర్లే అవును. నెల్లూరుకి, ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే, అవును ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే. అయితే ఇక్కడ ఎంపీ అనేది అంటే లోకల్గా ఉండడు అనే ఒక ఆరోపణలు అయితే బాగానే ఉన్నాయి. అయితే ఎమ్మెల్యేకి వచ్చేసరికి ఏంటంటే ఆయన ప్రజల్లోనే ఉంటాడు, అంటే ఎవరు ఫోన్ చేసినా 24 గంటల్లో ఎప్పుడైనా రెస్పాండ్ అవుతాడు, 100% ఫోన్ కాల్కి రెస్పాండ్ అవుతాడు, ప్రజల్లో ఉంటాడు అని ఒక భావన అయితే ప్రజల్లో క్లియర్గా స్పష్టంగా కనిపించి ఈసారి కూడా హ్యాట్రిక్ విజయాన్ని తనకు అందించాలని ఒక ఉద్దేశంతో అక్కడ ప్రజలు ఉన్నట్లు మనం గుర్తించడం జరిగింది. ఎప్పుడైనా ఇది 45% దాటింది అంటే అభ్యర్థి గ్రాఫ్ 45% దాటిందంటే విజయం కంపల్సరీ ఎవరికైనా. ఒకవేళ 45 కంటే తక్కువ ఉందనుకోండి అది సైంటిఫిక్గా కొంచెం అటు ఇటు ఉండాల్సింది, బట్ ఇక్కడ ఆల్రెడీ 45% దాటి 51కి వెళ్ళిపోయాడు. 100% ఇక్కడ విజయం అనేది క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. పబ్లిక్ మూడ్ అబౌట్ గవర్నమెంట్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఈ గ్రాఫ్ చూసుకుంటే ఓకే ఇది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి అని అక్కడ ఏదైతే 5054 శాంపిల్స్ అన్నామో అక్కడ తీసుకున్నప్పుడు 35% పర్లేదు, ఎందుకంటే ఇది రూరల్లో వచ్చింది మనకు, అర్బన్లో మళ్ళీ ఇది ఎక్కువ రాలే. ఈ 35%లో 60% రూరల్లో వచ్చింది, అర్బన్లో తక్కువ వచ్చింది. అండ్ 59% అంటే గవర్నమెంట్ బాగాలేదు అని ఎక్కడైతే ఎక్కువ వస్తుందో, అంటే ఎక్కడ 40% కన్నా ఎక్కువ వస్తుందో అక్కడ ఎగ్జిస్టెన్స్ అనేది తక్కువ. ప్రభుత్వం మార్పు కోసమే ప్రజలు చూస్తారు. మన తెలంగాణలో కూడా చాలా రిపోర్ట్లో మనం చెప్పాం, ఇది 40% క్రాస్ చేసింది అంటే 100% ఎగ్జిస్టెన్స్ గవర్నమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది అనేది క్లియర్గా స్పష్టంగా ఉంది. ఎటు నిర్ణయం తెలిసిన వాళ్ళు 6%. అంటే ఈ 3 నివేదికలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే పార్టీ పరంగా ఓట్ షేర్ టీడీపీకి అనుకూలంగా ఉంది, వ్యక్తిగతంగా టీడీపీకి అనుకూలంగా ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఈ చూస్తే ఈసారి ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నాడు, క్లియర్గా స్పష్టమైన మెజారిటీతో రాబోతుంది. అది 5 to 7% మధ్యలో ఉండబోతుంది, క్లియర్ స్పష్టం. మరి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఓడించాలనేటటువంటి లక్ష్యం వైసీపీ చాలా ప్రధానంగా పెట్టుకుంది. ఎందుకంటే నెల్లూరు నుంచి వచ్చినటువంటి తిరుగుబాటు ఈరోజు ఈ పరిస్థితి కారణం అనే భావన ఉంది. పైగా అధికారంలోకి ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం అస్త్రశస్త్రాలు ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. మెయిన్ టార్గెట్గా ఉన్న వాళ్ళు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా 100%. సో మరి ఎలాంటి అస్త్రాలు ప్రయోగించే అవకాశం, దాన్ని ఆయన తిప్పి కొట్టగలరా? ఇక్కడ ఇప్పుడు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ, ఓకే కూటమి వచ్చింది కాబట్టి మైనార్టీస్ షిఫ్ట్ అవుతారని ఒక ఆలోచన పెట్టారు. కానీ మైనార్టీస్లో స్పెషల్గా మేము సర్వే అబ్దుల్ అజీజ్ ఎవరైతే టీడీపీలో ఉన్నాడో అది 100% మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టు క్లియర్గా స్పష్టమైంది. అంటే లీడరే కాదు, ఓటర్లలో మైనార్టీస్లో ఉన్న ఓటర్లలో 34 years లోపు ఉన్న ఉమెన్ ఓటింగ్స్ కూటమికి అనుకూలంగా ఉన్నారు. యాక్చువల్గా ఏదైతే కామన్ సివిల్ కోడ్ కావచ్చు, త్రిపుల్ తలాక్ కావచ్చు, నరేంద్ర మోడీ తీసుకొచ్చింది, వాళ్ళందరూ కూడా కూటమిని ఆశీర్వదిస్తారు. కానీ మైనార్టీస్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకున్నంతగా ఓట్ అనేది డివైడ్ కాదు. ఎట్ ద సేమ్ టైం ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాడు కదా, అతను ఓడించడానికి ఏం చేశాడంటే ఒక సెంటిమెంట్ బూస్ట్ చేయడానికి, ఆదాల ప్రభాకర్ రెడ్డి సౌమ్యుడు ఇదని సెంటిమెంట్ బూస్ట్ చేయడానికి కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. బట్ అక్కడ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ప్రజలు ఏం డిసైడ్ అయిపోయారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అధికారంలో ఉన్న పార్టీ 18 నెలల ముందే ఎందుకు వచ్చాడు, అంటే ప్రజల కోసం వచ్చాడా లేకపోతే దేనికి వచ్చాడా అనేది ప్రజలు ఆల్రెడీ పసిగట్టేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇందాక మనం చూసిన గ్రాఫ్ ఇది వ్యక్తిగతంగా ఒకసారి చూడండి, వ్యక్తిగతంగా చూసరికి ఇక్కడ 51% ఏదైతే వచ్చిందో ఇది ప్రజలు ఆశీర్వదిస్తూనే వస్తుంది. ప్రజల ఆశీర్వాదం లేకపోతే రాదు కదా. 100% అంటే ఎన్ని రకాలుగా అస్త్రశస్త్రాలు ఉపయోగించినా నెల్లూరు రూరల్ ఈసారి కూటమిదే అనేది క్లియర్గా స్పష్టంగా తెలుసు. సో మనం ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనం ముగించే ముందు ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు కూడా ఒక్కడే 1,00,000 మందిని కలవటం ఒంటరిగా అని ఒక ప్రోగ్రాం పెట్టేసి తన నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ఒక పర్యటన చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది సోషల్ మీడియాలో కూడా చాలా ప్రతిష్టాత్మక, మిగతా నియోజకవర్గాలు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చూసి నేర్చుకోండి, మీరు ఇలా చేయాలి, అలా ప్రజలతో కనెక్టివిటీ ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా భావించారు. సో అది కూడా బాగా ఇంపాక్ట్ చూపించింది. 100%. ఇక్కడ ఏంటంటే అతను ఒకడే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, వాళ్ళ తమ్ముడు అయితేంది, వాళ్ళ మిస్సెస్ అయితేంది, వాళ్ళ ఇద్దరు కూతుర్లు కూడా నియోజకవర్గంలో అంటే యాక్చువల్గా మాస్ ఓటర్ల ముఖ్యంగా మనం విన్నది అంటే సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో
ఇద్దరు నలుగురు కూర్చున్న దగ్గర అడిగినప్పుడు ఏంటంటే డిఫరెంట్ టాక్ వచ్చినప్పటికీ ఇండివిజువల్గా సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళకి డోర్ టు డోర్ క్యాంప్ అంటే సర్వేలో తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో 2 రకాల సంక్షేమ పథకాలు రాని 3 రకాల సంక్షేమ పథకాలు రాని ఎన్ని రాని ఆ సంక్షేమ పథకాలు తీసుకునే మాస్ ఓటర్ కూడా ఇంటర్నల్ మైండ్ ఏముంది అంటే ఈసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఓటేసి గెలిపించుకుంటాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం అనే ఒక ఈక్వేషన్ వాళ్ళ మైండ్లో ఫ్రేమ్ అయింది. అయితే 2-3 నిలబడ్డ కాడ ఏమవుతుందంటే చెప్తే ఎక్కడ బయటపడతామో అన్న ఉద్దేశంతో ఆన్సర్స్ వస్తున్నాయి. ఇండివిజువల్గా మాత్రం నెల్లూరు రూరల్లో మనకు ఆ ఈక్వేషన్ స్లమ్ ఓటర్స్ అది క్లియర్గా కనిపించింది. మొత్తానికి ఇది గ్రౌండ్ రిపోర్ట్ ఈ విధంగా ఉంది. చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం కానివ్వండి, అక్కడ ప్రజల మూడ్ ఏ విధంగా ఉందంటే పార్టీ పరంగా కానివ్వండి, లేదంటే అభ్యర్థి పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఈసారి అనుకూల అవకాశాలు, కూటమికి అనుకూల అవకాశాలు అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే పరిస్థితి కనిపిస్తోంది. సో ఆయన గెలుపు అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నట్లుగా అయితే తాజాగా గ్రౌండ్ నుంచి తెలుస్తున్నటువంటి రిపోర్ట్.